హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. సరిత గారి తోటలో 3వ వీడియో ఇది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడైతే అన్ని సక్యులెంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ చూడబోతున్నాము. మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు తప్పకుండా నచ్చుతాయి. మేడం టేస్ట్ చాలా బాగుందండి. వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగుంది. తప్పకుండా చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు. వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం నచ్చితేనే చేయండి. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం. ఇది తీసుకోండి. వాటర్ లిల్లీ చూడండి ఎంత బాగుందో. చాలా వెరైటీస్ వాటర్ లిల్లీస్ ఉన్నాయి, చాలా మొక్కలు ఉన్నాయి. మేడం గారికి ఇంట్రెస్ట్ చాలా ఉందండి మొక్కలు పెంచడంలో. అది మేడం వైజయంతి మాల అంటారు, తెలుసా? ఇదండి తెలియదు నాకు. పూసల్లాగా వస్తాయి, కృష్ణుడికి ఇష్టం అని ఈ పూసల్ని గుచ్చి మాల ఇస్తారు. అవునా? బీట్స్ నా దగ్గర ఉన్నాయి, చూపిస్తాను నేను. అదేమో శాండ్ పెప్పర్ వైన్, బ్లూ కలర్ గుత్తులు గుత్తులు. అవును, వస్తుంది పెప్పర్ వైన్. ఇది లెమన్ వైన్. రాలేదు కానీ చిన్న చిన్న మొక్కలే గాని. ఇది చూడండి మేడం, మెయిన్ ఇది చెప్పడం మర్చిపోయాను నేను. తిని చూడండి సార్. సోంపుల బాగుంది, మౌత్ ఫ్రెషనర్. సోంపు లాగానే ఉంది. పాన్ పత్తా అంటారు. ఇది సమ్మర్ కి ఇట్లా అయింది కానీ చాలా బాగుంటుంది. చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది మేడం. ఇది కూడా బాగుంది, గులాబీ. ఓకే, తీగ గులాబీ. ఇది రీసెంట్ గా తెచ్చిన పౌడర్ పఫ్ ప్లాంట్. ఫ్లవర్స్ వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి ఇట్లా రెడ్ కలర్, పఫ్ లాగా వస్తాయి. మన ఇట్లా వస్తాయి రెడ్ కలర్, పౌడర్ ప్లఫ్ ప్లాంట్ అంటారు. ఇదేమో ప్యాషన్ ఫ్రూట్ పింక్. ఓకే, ఇవి శంకు. అది బ్రైడల్ వైన్. ఇది మధుకామిని. ఆకు సంపెంగ. ఇది వాటర్ బ్యాంబో. ఓకే, ఇది వాటర్ బ్యాంబో. ఇది చైనా మనీ ప్లాంట్. ఇది ఆర్కిడ్స్. ఇది సరిత బాగుంది. ఇది మేము పేరు గుర్తులేదు మేము, కాకపోతే చూడండి ఇట్లా ఊరు ఊరు ఉంటుంది, ముట్టుకొని చూడండి. అదే ఊరు ఊరు ఉంటుంది. స్పైడర్ క్యాక్టస్ కాదు సార్, ఇది ఏదో బియర్ ఇయర్ ఏదో ఉంది, పేరు సరిగ్గా లేదు. ఇది కొమ్మ మీరు పెట్టి కొమ్మ పెట్టిన. ఇది మూన్ స్టోన్. మూన్ స్టోన్ మేము ఇట్లా పట్టుకొని చూడండి, స్టోన్ లాగా ఉంటది. స్టోన్ లాగానే ఉందండి. వస్తుంది మేడం. బన్నీ క్యాక్టస్. అందుకే దాని పేరు. ఇది హోయా. ఇది కూడా మూన్ స్టోన్ టైప్ లో ఇంకొకటి. ఇది ఒకటి. ఇది జైడ్, మామూలు జైడ్. ఇది వెరిగేటెడ్. ఇది ఫెర్న్. ఇది డిఫరెంట్. బ్రహ్మకమలము. ఇది పెపరోమియా అంటారు. ఇది మదర్ ఆఫ్ 1000. ఇది సీమచింత బోన్సాయ్. బుద్ధుడి దగ్గర జిబ్రా ప్లాంట్. ఇందులో 4 వెరైటీస్ ఉన్నాయి అక్కడ. జీబ్రా ప్లాంట్ ఇది బాటిల్ ఉంటుంది అక్కడ. భలే ఉంది. ఇది అక్కడ ఒకటే ఉందా మేడం? 4 వెరైటీస్ ఉన్నాయి. కప్స్ వస్తాయి మేడం, వస్తే తీసుకో. మినియేచర్ కదమ్మా. ఇది క్రిస్మస్ క్యాక్టస్. ఓకే, ఫ్లవర్స్ వస్తాయి ఇవి. ఇది 2 కలర్స్ ఇందులోనే పెట్టింది.
ఇదేంటి మేడం? పన్నా రోజ్ అంటారు. గుత్తులు గుత్తులు పింక్ కలర్ ఫ్లవర్స్. ఇప్పుడు రాలేదు. ఇది నేను కేరళ నుండి తెప్పించుకున్నా. అది చైనా పర్ఫ్యూమ్ అంటారు. అది కూడా ఎల్లో కలర్ చిన్న చిన్న డ్రాప్స్ పర్ఫ్యూమ్ లాగా స్మెల్ వస్తుంది అంట. ఇవి రెండు నేను కేరళ నుండి తెప్పించుకున్నా. ఇది బ్రహ్మకలంలో డిఫరెంట్ మేడం. ఫ్లవరింగ్ రాలేదు. బట్ తను చెప్పింది ఏంటంటే ఇది ఈ ఉన్నాయి చూడండి, ప్రతి దానికి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి అంట. నేను కొత్తగా చూసిన, కావాలని తెప్పించుకున్నా. ఇదేమో ఇట్లా రెడ్ కలర్ వస్తుంది. ఇది క్యాట్ టైల్ లో ఏమంటారు. అది చాలా కలెక్షన్ ఉంది మేడం. ఇది పింక్ కలర్ వస్తుంది మొత్తము, కానీ దీని పేరు తెలియదు. చూసినా లేదు బొంత పురుగు. ఇది బిగోనియా. అందులోనే ఇది ఒక వెరైటీ. ఇది మేడం, ఇది కూడా క్యాక్టస్ ఉంది. కొన్ని రోజులు ఉన్నాయి. బ్రెయిన్ క్యాక్టస్. ముట్టుకొని చూడండి, స్టోన్ లాగా ఉంటది. ఇది కూడా బాగుంది. ఇందులో ఇంకొక కొబ్బరి చిప్పలో పెట్టి అది జిబ్రా ప్లాంట్ లోనే ఇది ఒక వెరైటీ. ఇది కాపర్ స్పూన్ మేడం. కాపర్ స్పూన్ ప్లాంట్ వెల్వెట్ స్ట్రెచర్ తో ఉంటది. రెయిన్ డ్రాప్ అంటారు ప్లాంట్ పేరు. కొంచెం ట్రావెలింగ్ లో ఇది మొన్న పెట్టిన రెయిన్ డ్రాప్ అంటారు. వీటి గురించిన నాలెడ్జ్ ఎక్కువ లేదు మేడం నాకు. మీరు చెప్పాలి అంతే. ఇదేం లేదు మేడం, మనం సాయిల్ వాడొద్దు. ఇట్లా రాళ్ళ ఇసుక, బొగ్గులు, కోకో చిప్స్, కొంచెం లైట్ గా వర్మీ కంపోస్ట్, అండ్ పెస్ట్ రాకుండా కొంచెం ఏదన్నా పెస్టిసైడ్ వేసి వేస్తాం కదా, సాఫ్ అన్నా లేకపోతే అది కెమికల్స్ దీనికి. అట్లనే ఏం లేదు మేడం, చెప్తున్నా. సాఫ్ అన్న వేయొచ్చు, లేకపోతే మనం తినేది కాదు కాబట్టి సాఫ్ అన్న, లేకపోతే మనం ఇది వాడతాం కదా వేప పౌడర్, అదన్న వేసి పెట్టుకుంటే అయిపోతుంది. వాటర్ మాత్రం చేయొద్దు మేడం. 1 month ఒకసారి అట్లా స్ప్రే ఓన్లీ అంతే. అసలు ఇంట్లో వాటరింగ్ చేయొద్దు. ఇది కష్టం, ఓపిక. వాటర్ పోసినామంటే అంతే. ఇవి ఇది నాకు పేరు గుర్తులేదు కానీ ఇది ఫ్లవరింగ్ వస్తే 3 months ఉంటుంది మేడం. పింక్ కాదు, ఆరెంజ్. కవర్ నేను ఫ్లవర్ మీకు పిక్ సెండ్ చేస్తా. ఫ్లవర్ ఉండిపోయింది. ఇది పింక్ వస్తుంది, సేమ్ జాతే గాని చాలా బాగుంటది మేడం. ఇవి కూడా పోయాలనే ఇంకో డిఫరెంట్. ఇవి కూడా పోయాలి. ఓకే. ఈ క్యాక్టస్ మంచి ఫ్లవరింగ్ వస్తుంది మేడం. బ్రహ్మకమలం లాగా పింక్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవర్స్ వచ్చినాయి మేడం? వచ్చినాయి, మంచి ఫ్లవర్స్ వస్తాయి. అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఇదేమో స్టార్ ఫ్లవర్ వస్తుంది. స్టార్ లాగానే ఉంది. స్టార్ లాగానే వస్తుంది ఫ్లవర్ కూడా. ఇక్కడ స్టెమ్ దగ్గర ఇక్కడ వస్తుంది. ఇవన్నీ పేరు గుర్తులేదు మేడం, కాకపోతే పోయాలనే ఇంకొక వెరైటీ అన్నట్టు. వీటికి ఏంటంటే మేడం మనం మెయింటైన్ చేసేది ఏముండదు. బట్ ఈ రాళ్ళ ఇసుక కోకో చిప్స్ వేసి పెడితే పట్టికి ఎప్పుడన్నా ఒకసారి గుర్తొచ్చినప్పుడు మంత్లీ స్ప్రే చేసేస్తే అయిపోతుంది అంతే. దీంతో ఏం మెయింటెనెన్స్ ఏముండదు. కొంచెం తెలుస్తాయి, ఈజీ తెలియాలి. ఇది అందులోనే ఎల్లో. ఇది వేరియేటెడ్. ఇది ఫిష్ బోన్ క్యాక్టస్. ఇది చిన్న చిన్న ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. ఊటీ నుండి తెచ్చారట. ఊటీకి టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ కనబడితే తెచ్చిన. బాగుంటది, కొంచెం చెట్టు నిండా వస్తాయి ఫ్లవర్స్ చిన్న చిన్నవి. చూడండి, ఇది భలే ఉంది. ప్లాస్టిక్ లాగానే ఉందండి.
ఇది కాయిన్ ప్లాంట్ మేడం. సేమ్ కాయిన్స్ లాగా డాలర్ ప్లాంట్ అంటారు. ఇది కూడా సక్లెన్సే, హ్యాంగింగ్ ప్లాంట్. ఇది ఇట్లా ముట్టుకొని చూడండి మేడం, ఇట్లా ప్లాస్టిక్ లాగా. ప్లాస్టిక్ కాయిన్స్ ఇలా ఉందండి. ఇంట్లో కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. లిప్స్టిక్ ప్లాంట్. ఇది ఫ్లవర్స్ వస్తాయి మేడం, రెడ్ కలర్ కలర్స్ ఉంటాయి. ఇది ఏ కలర్ తెలియదు. ఇది సకలేని. ఇవి ఇట్లా డాల్స్ లాగా ఉంటుంది మేడం. ఇది వీటిని వేసినా వస్తుంది ప్లాంట్. ఇదేమో మంకీ టైల్. సేమ్ మంకీ టైల్ లాగానే ఉందండి. మంకీ టైల్ అది డాన్సింగ్ క్యాక్టస్ సార్. సరిత ఫేవరెట్ అండి. ఈ మొక్క తీయకుంటే ఫీల్ అవుతారు. కామెంట్ పెట్టకుంటే నేను కూడా ఫీల్ అవుతాను. తప్పకుండా కామెంట్ చేయండి. సరిత గారు మొక్కలు ఎలా పెంచుతున్నారు, ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది కామెంట్ చేయండి. డాన్సింగ్ క్యాక్టస్. అవునండి, సార్ ఫేవరెట్. ఎంత బాగుంది చూడండి. ఇది సార్ ఫేవరెట్, సరిత గారి ఫేవరెట్ మొక్క. వీరి కాంబినేషన్ సూపర్ గా ఉందండి. లియో దీని పేరు. ఓకే, లియో. అది సుబ్బు. సుబ్బు అట అండి దీని పేరు. ఎంత క్యూట్ ఉంది కదా. ఇది 2 years, అది 1.5 years. అక్కడ చూడండి, అవు కింద కూర్చుంది. సార్ ఎటు వెళ్తే అటు వెళ్తుంది. ఈ 2 క్యాట్స్ అండి సార్ వెంటాలనే ఉన్నాయి. బనానా. ఓకే అండి, చూసారు కదా సార్ మేడం మొక్కలు పెంచడము, సార్ ఈ క్యాట్స్ పెంచడము, వీరి ఇంట్రెస్ట్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే తోట అయితే అంత సూపర్ గా ఉంది. సరిత గారు మీ ఇంటికి వచ్చి మేమైతే చాలా హ్యాపీ. సార్ థ్యాంక్ యూ సార్, మంచి అవకాశం ఇచ్చిండ్రు. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.